అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. రాష్ట్రంలోని 6,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. సో, మనం ఆ రెండిటి మీద చాలా వీడియోస్ చేసాం. సో, వాటి మీద చాలామంది కామెంట్ రూపంలో చాలా క్వెషన్స్ అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో, వాటికి ఆన్సర్ ఇవ్వడం కోసం ఒక వీడియో చేస్తున్నామండి. సో, ర్యాండమ్‌గా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. వాటికి ఇంకెవరైతే ఇంపార్టెంట్ కామెంట్ ఒకటి పెట్టారో వాటన్నిటికి సంబంధించి ఒక వీడియోలో క్లారిటీగా ఆన్సర్ చేస్తానండి. సో, ఇంకెవరైతే ఒక వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్, షేర్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి పాస్ అవుతుంది. సో, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఓవరాల్గా రాష్ట్రంలోని 8 లక్షల వరకు 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 25,000 వరకు 15,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో బోగస్ పెన్షన్లు తీసివేయడానికి నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా అనేది మనం అంతా క్లారిటీగా మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు కామెంట్స్ నేను పెట్టిన వీడియోలో కామెంట్స్ ఏంటంటే, మెయిన్ ఎక్కువగా అడిగింది ఏంటంటే, అన్న మేము 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము, కాకపోతే మేము పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నాము, మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి, వాళ్ళే మా దగ్గరికి వస్తారని అడుగుతున్నారు. 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వారికి నోటీస్ ఇచ్చిన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. పలానా డేటు పలానా హాస్పిటల్కి మీరు వెళ్ళి విజిట్ చేయాలన్నారు. ఆ మెడికల్ టీం అయితే మన దగ్గరికి రాదు. మనం బెడ్ రీడెన్ అయినా వీల్ చైర్ అయినా సరే ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసుకోవాలి. ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్న వీల్ చైర్ ఉన్నా సరే, బెడ్ రీడెన్ అయినా సరే, ఎవరు 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళు. ఇది ఒకటి క్లారిటీ. నెక్స్ట్ ఏంటంటే, మా డిస్టిక్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అనంతపూర్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వైజాగ్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా అడుగుతున్నారండి. సో, మెయిన్గా ఏంటంటే ఈ యొక్క షెడ్యూల్ అనేది ఎలా ఉంటుందంటే, అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది అనుసరించి రోజుకి ఇన్ని చేయాలనే పీరియడ్ పెట్టుకొని, ఎందుకంటే కరెక్ట్గా ఉండాలని, ఎక్కువ బల్క్గా చేస్తే ఆ యొక్క మనం ఏదైతే మెయిన్ మోటో ఉందో అది ఫుల్ఫిల్ అవ్వదని తక్కువ మందిని పెట్టుకొని ఆ యొక్క షెడ్యూల్ పరంగా అనుసరించి వాళ్ళు ఎండిఓ అంటే మండల అధికారి నుంచి లాగిన్ నుంచి మీ యొక్క వెల్ఫేర్ లాగిన్లోకి వస్తుంది. ఆ వెల్ఫేర్ లాగిన్లో వచ్చిన దాని ప్రకారం మీకు ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు నోటీస్ ఇవ్వరు అనేది మాత్రం జరగదు, ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే 1 or 2 days అటు ఇటు డిలే అవుతుంది. వాళ్ళ యొక్క షెడ్యూల్, వాళ్ళ యొక్క టీమ్ మేనేజ్మెంట్ అవన్నీ చేసుకొని అప్పుడు మీకు నోటీస్ అనేది ఇస్తారు. మీకు నోటీస్ ఇచ్చిన టైంకి, హాస్పిటల్ వెళ్ళే టైంకి మధ్యలో టైం పీరియడ్ ఉంటుందండి. ఖచ్చితంగా ఈరోజు ఇచ్చి రేపు వెళ్ళాలని మాత్రం అని ఉండదు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క జిల్లాలోని, ప్రతి ఒక్క విలేజ్లోని ప్రతి ఒక్క పర్సన్ కూడా నోటీస్ వస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఆయా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు నేను రీసెంట్గా డిఎంహెచ్ఓ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నాను. ఓటీపీ కూడా వచ్చింది, ప్రాసెస్ అయింది. ప్రస్తుతానికి నేను 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాను. నన్ను కూడా హాస్పిటల్కి విజిట్ చేయమని పంపుతారు. ఎందుకంటే ఆల్రెడీ నాకు అంతా ప్రాసెస్ అయిపోయింది, డిఎంహెచ్ఓకి అప్లికేబుల్ అయింది అని చెప్తున్నారు. సో, 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మీ నెక్స్ట్ ప్రాసెస్లో మీరు డిఎంహెచ్ఓ పెన్షన్కి అప్లై చేసి ప్రాసెస్లు ఉన్నా సరే 6,000 రూపాయల పెన్షన్ లిస్టులో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా నోటీస్ వస్తుంది. మీరు కూడా మరోసారి వెళ్ళి విజిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో, అలాగే మనం డిస్కస్ చేసుకున్నాం 5 పారామీటర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే, మాకు 85% ఉంది, 90% ఉంది, 100% ఉంది, మాకు 15,000 రూపాయల పెన్షన్ రాదా, ప్రస్తుతానికి 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము, 15,000 రూపాయల పెన్షన్ వస్తుందా రాదని కూడా అడుగుతున్నారు. మెయిన్గా ఏంటంటే అండి, 15,000 రూపాయల పెన్షన్ కావాలనుకుంటే 5 పారామీటర్స్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఆర్థోపెడిక్ అండ్ లోకోమోటివ్ ఈ సెక్షన్లో ఉన్న వారికి 85% అబోవ్ ఉన్న వారికి మాత్రమే 15,000 రూపాయల పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. మిగతా 4 మెంటల్ ఇల్నెస్ కానీ, హీర్ ఇంప్లిమెంట్ కానీ, కళ్ళు సరిగా కనిపించకపోవడం కానీ వీటిలో కూడా మీకు 100% ఉన్నా సరే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. మీకు 6,000 రూపాయల పెన్షనే వస్తుంది. ఇదొకటి మీరు గమనించాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మేము 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్నాము, నాకు 15,000 రూపాయల పెన్షన్ తీసుకుని ఎలిజిబిలిటీ ఉంది. మీరు చెప్పినట్టే నాకు 15,000 రూపాయలు తీసుకుని పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు నోటీస్ ఇస్తున్నారు కదా, నోటీస్ ఇచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోమంటున్నారు కదా. సో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క పర్సంటేజ్ నేను లోకోమోటివ్, ఆర్థోపెడిక్ నాకు 80% ఉంది. వాళ్ళు చెక్ చేయడం వల్ల నాకు 85% అబోవ్ వచ్చిన తర్వాత అక్కడే 15,000 రూపాయల పెన్షన్కి మంజూరు చేసే అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎటువంటి అవకాశం ఆ యొక్క ప్రాసెస్ ఏంటంటే, మీకున్న ప్రస్తుతం ఉన్నదాన్ని వెరిఫై చేసి పర్సంటేజ్ అర్హుడా కాదనేది మాత్రం చెక్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అనేది ఉండదు. అంటే 6,000 రూపాయల పెన్షన్ 15,000 రూపాయల పెన్షన్కి అక్కడే ఆన్ ద స్పాటే చేస్తారనేది మాత్రం అదేం ఉండదు. సో, అదొక చాలామంది అడుగుతున్నారండి క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, ఈ నెల మేము తీసుకున్నాము, సపోజ్ అనర్హత అయితే నెక్స్ట్ మంత్కి పెన్షన్ కట్ చేస్తారా లేదంటే హోల్డ్ చేస్తారా అని అడుగుతున్నారు. చాలా వరకు ఏంటంటే, అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఒక్కసారిగా స్టేట్ మొత్తం ఇన్ని పెన్షన్లు ఉన్నాయి, ఇంతమంది అనర్హులు ఉన్నారు, ఇంతమందిని నిలుపుదల చేస్తున్నామని ఎట్ ఏ టైం అనేది అందరికీ పెన్షన్లు అనేది అమౌంట్ అనేది ఇవ్వడం ఆపుతారండి. ఈ నెల కొంతమందికి, నెక్స్ట్ మంత్ కొంతమందికి అలాగనేది జరగకపోవచ్చు. ఇది
ఇది నా అభిప్రాయం. మరి మేబీ ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ అది అప్డేట్ ఏమైనా వచ్చినా సరే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. ఓవరాల్గా తీసుకొని అంత స్టేట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఎంతమందిని ఆపుతున్నామని రిపోర్ట్ ఇవ్వచ్చు. ఈలోపు అయితే ఇండివిజువల్గా ఈ నెలకి ఎంతమంది అయ్యారు కదా వెంటనే ఆపేసి నెక్స్ట్ మంత్కి డబ్బులు ఇవ్వకుండా ఆపేయడం అలాంటివి ఏం జరగదు. నా ఒపీనియన్. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా నోటీస్ తీసుకోకపోతే ఏమవుతుంది? నోటీస్ నేను ఆ టైంలో ఊర్లో లేకపోతే వేరే దగ్గర ఎక్కడో ఉంటాను, తీసుకోవడానికి వెసులుబాటు లేదు, అప్పుడు అలాంటి చర్యలు తీసుకుంటారని కూడా అడుగుతున్నారు. నోటీస్ ఇచ్చేటప్పుడు క్లియర్గా కింద మెన్షన్ చేస్తారండి. నోటీస్ తీసుకొని ఆ టైంకి మీరు లేకపోయినా ఎటువంటి అటెండ్ అవ్వకపోయినా సరే మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఖచ్చితంగా కూడా మీరు నోటీస్ తీసుకోవాలి. నోటీస్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. 1-2 సార్లు మీ యొక్క సచివాలయంలో కానీ మీ ఏ పరిధిలో ఉన్నారో ఆ సచివాలయంగా మరోసారి అడిగి అన్న మాకు నోటీస్ వచ్చిందని అడగండి. అడుగుతూ ఉంటే మీ యొక్క నోటీస్ తీసుకొని మీరు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి 100% ప్రయత్నించండి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా సరే పెన్షన్ అనేది అక్కడ కూడా హోల్డ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నా సరే సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒక మాట చెప్పి ఉంచండి, వాళ్ళైనా సరే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఇస్తారు. లేదంటే కూడా మీ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి వెల్ఫేర్ ఫోన్ నెంబర్ తీసుకొని మీరు కాంటాక్ట్లో ఉంటే మీ యొక్క నోటీస్ ఎప్పుడు వచ్చిందని కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇవన్నీ కామెంట్స్ ర్యాండమ్గా వచ్చినాయండి మనం చేసిన వీడియోస్లోనే. సో ప్రస్తుతానికైతే 15,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ రెండు కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మేబీ ఈ ఫిబ్రవరి రన్నింగ్ కల్లా అయిపోవాలన్నారు. ఒక 15 డేస్ అటు ఇటు కావచ్చు. సో ఆ తర్వాత నుంచి మిగతా పెన్షన్లు ఓఏపీ కానీ వృద్ధాప్య పెన్షన్ అయినటువంటివన్నీ విడో పెన్షన్స్ కానీ సింగిల్ ఉమెన్ పెన్షన్ తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఈ ఓవరాల్ కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు కొత్త పెన్షన్ అనేది నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అది మేబీ ఫిబ్రవరి కాదు కానీ మే స్టార్టింగ్ నుంచి ఇవ్వచ్చు. ఆల్రెడీ మనకి చెప్పారు మే వరకు వెరిఫికేషన్ చేస్తూ ఉంటే మే నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి పెన్షన్లు ఎటువంటి అప్డేట్ వచ్చినా, గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీ యొక్క ఛానల్లో వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. సో అందరూ కూడా ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.